మార్నింగే టీ తాగేకి వెళ్ళాను. టీ తాగితే నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. టీ చేసే అబ్బాయి కూడా నిరుద్యోగే. ఎందుకంటే మనకు కంపెనీలు రాకపోతే నిరుద్యోగులు ఎంతమంది అవుతారంటే కోట్లల్లో అవుతారు ఏపీలో. ఎందుకంటే ప్రతి ఓరు ఎంత ఇబ్బంది పడుతున్నారు. వీటికి వచ్చి వేకెన్సీ ఉన్నాయని ప్రతి ఓరికి ఫోన్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా లాస్ట్కు ఏ పనైనా చేయాలని. ఎందుకంటే లక్షల్లో వస్తున్నారు సంవత్సరానికి బయటికి జాబ్ ఎత్తుకునేకి. చదువు అయిపోయిన వాళ్ళంతా లక్షల్లో వస్తున్నారు. వీళ్ళందరికీ జాబులు రావాలంటే ఏం కావాలా? మన ఆంధ్రప్రదేశ్కు ఏపీకి మినిమం అంటే జిల్లాకు 3-4 కంపెనీలు పడాలా. 3-4 కంపెనీలు పడితే ఇక్కడ ఉండే వాళ్ళందరికీ జాబులు వస్తాయి. ఎవరి కాలం మీద వాళ్ళు బతుక్కుంటా అంటారు. లేదంటే ఇక ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడతారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు చూడండి. లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. టీ హోటల్ కాడ ప్రతి ఒక్కరు డిస్కషన్ చేసుకుంటున్నారు. అంటే మనం ఏం చేస్తే మనం బాగుపడతాము, జాబ్ రాకపోతే ఏం చేయాలా, బిజినెస్ చేయాలా, జాబ్ చేయాలా అని ప్రతి ఒక్కరు డిస్కషన్ చేసుకుంటారు. చూడండి ఎంతమంది ఉన్నారో. దగ్గర ఈడ 1000 మందికి పైన ఉంటారు. చూడండి సెల్ చూపిస్తాను అందరు నేను. చూడండి ఎంత జనం ఉన్నారు చూడండి. ఇన్ జనానికి జాబ్ రాకపోతే ఏం చేస్తారు? రోడ్డు మీద వచ్చి పడతారు వీళ్ళంతా. అందుకు మన ఏపీ గవర్నమెంట్ ఏం చేయాలంటే కంపెనీలు జిల్లాకు 2